హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శారదాని. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే. కథ ఏందని చెప్పారంటే కంటిన్యూ ఫ్రెండ్స్. ఏంటంటే అదే శారద అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. అతను పోయి చెప్తుంది, వాళ్ళ అమ్మతో చెప్తుంది. వాళ్ళ అమ్మ ఒప్పుకోదు. ఈయన కూడా ఏంటంటే వాళ్ళ అమ్మతో చెప్పమాటాడు. శారద చెప్తుంది, వాళ్ళ అమ్మ ఒప్పుకోదు. తర్వాత ఏందని చెప్పారంటే ఈమె అసలు ఏందనేది అర్థం కాల పాపం. శారద వాళ్ళ అమ్మకి పెళ్లి చేసుకుంటానంటుంది. ఏంది అసలు అని అది ఈ శారద కన్నా ఒకరోజు ముందు ఏందని చెప్పానంటే వెళ్ళి అక్కడ కలసద్దనమాట. శారద వాళ్ళ అమ్మ అతన్ని, ఆ సురేష్ ఆయన్ని కలిసి, ఏ అమ్మ నా కూతురు దేందని చెప్పానంటే నేను మ్యారేజ్ చేసుకోవాలని చెప్పని అంటుంది. నువ్వెట్లా ఒప్పుకుంటావు ఏందని చెప్పానంటే అమ్మాయి వయసు ఆడ, నా కూతురు వయసు ఆడ, నీ కూతురు నీ వయసు ఎక్కడ, సారీ నీ వయసు ఎక్కడ, నువ్వు ఇలా చేసుకుంటే ఏందనంట నా కూతురు జీవితం ఇంకా అన్యాయం అయిపోద్ది. అసలు ఏంది అసలు నీకు మాకు అసలు సంబంధం ఏంది? 10 రోజుల నుంచి ఏందానని చెప్పానంటే ఈ విధంగా లాస్ట్కి నా కూతురు నీ మాటలు ఇనేందానంటే నిన్నే పెళ్లి చేసుకోవాలని అంటుంది. అదే ఒకటి పోయి 4 అవుతా ఉన్నాయి. అసలు ఏంది అసలు ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోవాలని చెప్పని అనుకుంటే నా కూతుర్ని కను నువ్వు కలవద్దు చేయొద్దు అని చెప్పానంటే అప్పుడు అతను అంటాడనమాట, నీ కూతుర్ని నేను చేసుకుంటాను అనలేదు. అమ్మాయే వచ్చిందని చెప్పానంటే నా బిడ్డని నేను కాపాడుకోవాలంటే దాన్ని పెళ్లి చేసుకోవాలని చెప్పాను అనింది. నువ్వు మాటకు వస్తే అమ్మాయి ఏంటంటే అబార్షన్ చేయిస్తాను అనేటప్పటికీ ఇంకా ఈ విధంగా ఆలోచించినట్లు ఉంది అని చెప్పి నేను అంటది అనమాట. లేదు నువ్వు నేను అబార్షన్ చేయించకపోతే నా బిడ్డ జీవితం నాశనం అయిపోద్ది అని చెప్పి అక్కడ గొడవ పెట్టుకున్నప్పుడు 10 మంది కూడా వస్తారనమాట అక్కడికి. వచ్చిన తర్వాత ఇక అతనే ఇందని చెప్పానంటే ఈమెతోటే మాట్లాడి ప్రయోజనం లేదు, ఈ ఆవేశంలో ఉందానని చెప్పి నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోయి అని చెప్పానంటే వెళ్ళిపోతాడు. శారద వాళ్ళ అమ్మ ఏందనంటే ఇంటికి పోయి శారదాని బాగా కొట్టద్దనమాట. అతను పెళ్లి చేసుకుంటానని చెప్పాను అన్నావు కదా, అతను ఇట్లాగా నేను పోయి గొడవ పెట్టుకొని వచ్చాను, ఇంకా అతను కలిస్తే నేను ఊరుకోను, అది ఇదానని చెప్పానంటే అంటే లేదు నేను ఆయనే పెళ్లి చేసుకోవాలి, ఆయన ఏంటి అన్ని విషయాలు తెలిసాయి ఏందానని చెప్పానంటే అతనికి భార్య లేదు కాబట్టి నేను చేసుకుంటాను, నాకు వయసుతో పని లేదు, నాకేందనంటే ఒక సెక్యూరిటీ కోసంగా నేను ఆలోచిస్తున్నాను, అది ఇదానని చెప్పానని ఇంకా ఇద్దరు ఏందని చెప్పారంటే గొడవ పడతారు, అది అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ ఏందానంటే నిద్రలేసి శారద ఏందానంటే ఏమి అనుకోకుండా నేరుగా ఏందనంటే కలిసే చోటుకే వెళ్ళొద్దు అనమాట. ఈయన కూడా ఎందుకో ఏందని చెప్పానంటే ఆ రోజు అక్కడికి వస్తాడు. వచ్చి నేను మీ అమ్మ వచ్చి గొడవ చేసిపోయిందమ్మా, అసలు ఏంది నీ సమస్య ఏందానంటే నన్ను అన్నిందుకు చేసుకోవాలంటున్నావు, ఏంది అది ఇది అని చెప్పని అంటాడు. లేదు ఏందని చెప్పంటే మీరు రండి అని చెప్పానని అంటదనమాట. అది ఎట్లాగా ఏందనంటే నేను చూస్తే ఏందనంటే వయసు పెద్దది, నువ్వు చూస్తే చిన్నదానివి, ఇలాగ కానీ చూసిన వాళ్ళు ఏందనంటే నేనేదో నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నానని చెప్పానని నన్ను అంటారు, నువ్వు ఏందనంటే నా ఆస్తి ఏమన్నా చూసి పెళ్లి చేసుకున్నావా అని చెప్పని నిన్ను అంటారు, ఇద్దరికే మంచి పద్ధతి కాదమ్మా ఇది అని చెప్పని చాలా చెప్తాడనమాట. చెప్తే శారద ఒప్పుకోదు. మళ్ళీ ఇంకొకటి ఏందనంటే సరే నువ్వు చేసుకుందాము ఏందని చెప్పానంటే రిజిస్టర్ ఆఫీస్కి పోయి చేసుకుందాము అని చెప్పని అని అంటాడనమాట. రిజిస్టర్ ఆఫీస్ అని చెప్పానంటే వాళ్ళు డేట్ ఇవ్వాలి, ఆ డేట్ ప్రకారం అని చెప్పానంటే ఇదంతా కాదు, మళ్ళీ ఏందనంటే 1 నెల అట్లా పడుతుంది, అక్కడ పోయి ఏందని చెప్పానంటే చేసుకోవాల్సినంత అవసరం లేదు, ఏదన్నా గుళ్ళో ఏందని చెప్పానంటే నాకు తాలిబొట్టు కట్టేసేయండి అంటది అనమాట. సరే ఏందనంటే సరే ఇప్పుడు సరే నువ్వు నేరుగా ఇంటికి వెళ్ళు, మీ అమ్మ ఏందనంటే నీ కోసం చూస్తూ ఉంటుంది, ఉదయాన్నే వచ్చేసినట్టున్నావు అని అంటాడనమాట.
అని అంటే అదే లేదు నేను ఇంటికి వెళ్ళను, ఇట్లాగా నీతోటే వచ్చేస్తాను, ఏడో దగ్గర మ్యారేజ్ చేసుకొని నేనేందానంటే మా అమ్మ అది అప్పుడు మా అమ్మ దగ్గర పోతానంటే అది మంచి పద్ధతి కాదమ్మా, వెళ్ళు ఈరోజు ఇంటికి వెళ్ళు అని చెప్పని పంపించేస్తాడు. రేపు రా ఏందానంటే అట్లాగే పలాని గుళ్ళో పెళ్లి చేసేసుకుందాము అని చెప్పేస్తాడనమాట. అక్కడ వీళ్ళు ఇప్పుడు కూర్చొంటా ఉన్నారు కదా, అక్కడ చిన్న బాబా గుడి ఉందా అని చెప్పానని. సరే ఏందానంటే ఆ గుడి దగ్గరికి రానని చెప్తాడు. ఈ అమ్మాయి శారద వెళ్ళిపోద్ది. ఆ గుడికాడికి మళ్ళీ నిద్రలేసి ఏందానంటే ఆ గుడికాడికే వెళ్తారు. సింపుల్గా ఏందానని చెప్పానంటే తాలిబొట్టు కట్టేస్తాడు, దండలు మార్చుకుంటారు, నేరుగా ఇంటికి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారు? శారద వాళ్ళ ఇంటికే తీసుకొని పోతాడనమాట. అసలు శారద వాళ్ళమ్మ చూసి స్టన్ అయిపోద్ది అనమాట. నిద్ర లేసి నువ్వు పోయిందనంటే ఈ ఘనకార్యం చేసుకొని వచ్చావా, అది ఇదా అని చెప్పా నేను పెద్ద పెద్ద కేకలు వేస్తా చందతా ఏందనంటే తిడతా ఉంటుంది అనమాట. అవునేందంటే లోపలికి పోయి మాట్లాడుకుందామమ్మ, ఇక్కడ కానీ అయితే మాట్లాడితే ఏందనంటే 10 మంది వింటూ ఉంటారు, ఏంటంటే నీ పరువు పోతుంది, నా పరువు పోతా ఉంది, ఏందనంటే లోపలికి పోయి మాట్లాడతామరా అంటే లేదు ఏందని చెప్పానంటే నేను ఇక్కడే మాట్లాడతాను, నా బిడ్డను అన్యాయం చేశాడు, నేను ఇప్పుడు పోయి ఏందనంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పానంటది అనమాట. పోలీస్ కంప్లైంట్ కానీ ఇచ్చేవు అని చెప్పంటే నేను ఉన్నట్టు చెప్పాల్సి వస్తుంది అని శారద అంటది అనమాట. అడేటప్పటికి అప్పుడు ఏందనంటే ఇప్పుడు ఉన్నట్టుగా చెప్పటం అని చెప్పంటే ఆమె ప్రెగ్నెన్సీ అని చెప్పనేది కూడా చెప్పాలి కదా. అందుకోసం ఏందనంటే కొద్దిగా భయపడద్దు అనమాట శారద వాళ్ళ అమ్మ. ఇంకా ఈ విషయం బయటకు వచ్చిందని చెప్పానంటే ఇంకా ఎక్కడ లేని ఇదంతా వచ్చేస్తుంది అని చెప్పి తనే కామ్ అయిపోయేదిను ఆమెనేందని చెప్పానంటే లోపలికి తీసుకొని వెళ్ళిపోద్దాం కోపం మీదనే. అది తీసుకొని ఇక ఏం మాట్లాడదు అనమాట. ఏం మాట్లాడినామని దండలు తీసి పక్కన పెడతారు. ఏందని చెప్పానంటే ఒక పసుపు కొమ్ము తాలిబొట్టు కట్టుంటాడు అనమాట. ఆ తాలిబొట్టుని చూసి ఏందానని చెప్పానంటే శారద వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఫోటో దగ్గరికి వెళ్ళి బోరుమని ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు శారదకు కూడా బాధే, ఎట్లాగానని చెప్పానంటే ఇప్పుడు ఆమె ఏమైనా కావాలని ఏందానంటే అతన్ని ఆ వయసు అతన్ని పెళ్లి చేసుకుందానంటే చేసుకోలేదు ఫ్రెండ్స్. ఎట్లాగానంటే ఆమె జీవితంకి ఒక సెక్యూరిటీ, ఒక తాలిబొట్టు అనేది మెడలో ఉంటే ఏందానని చెప్పంటే ఇప్పుడు ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ అయిన దానికి ఈ తాలిబొట్టు పడిందానని చెప్పానంటే లోకం మెచ్చొద్ది. మా తాలిబొట్టు లేకుండా ప్రెగ్నెన్సీ అని చెప్పానంటే ఇక నా అమ్మాయికి కూడా కష్టమే కదా లోకంలో బతకటం కూడాను. అందుకోసంగా ఏందానంటే శారద ఆలోచించుకొని ఈ నిర్ణయం తీసుకుందనమాట. సరే ఇక నా ఉదయాన్న అది ఎవరు మాట్లాడుకోరు చేయరు అనమాట. తర్వాత శారద వాళ్ళ అమ్మ ఏందానని చెప్పానంటే లేసి వచ్చి ఇక్కడ ఉంటే వీలు కాదు ఏందానని చెప్పానంటే అయింది అయిపోయింది కదా, మీ ఇంటికి తీసుకొని వెళ్ళిపోండి అమ్మాయిని అని చెప్పానంటది. ఇప్పుడు ఆ మాట కోసంగా కూడా శారద ఏందానంటే వెయిట్ చేస్తూ ఉంది. ఎట్లాగానని చెప్పానంటే ఇక్కడ ఉన్నిందనుకో మళ్ళీ ఏందానంటే ఇక నా లేనిపోని ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏందానంటే కోపము తాపము ఇక ఏదో ఒకటి మాట్లాడటము చేయటము, తనకి మనశ్శాంతి ఉండదు, ఈ శారదాకి మనశ్శాంతి ఉండదు, అతనికి మనశ్శాంతి ఉండదు. ఈ మాట కోసమే వెయిట్ చేసినట్లుగా ఉంటుంది అనమాట. నా ఇంట్లో మాత్రం ఉండొద్దు, మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పానంటది అనమాట. ఇంటికి వెళ్ళిపోండి అనగానే ఇప్పుడు ఏందనంటే ఇప్పుడు లోకంలో వాళ్ళు ఫ్యామిలీ వరకే బతకటం లేదు కదా ఫ్రెండ్స్, చుట్టుపక్కల మనుషులు అనే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకనని చెప్పానంటే ఒకరేందానని చెప్పానంటే ఈ శారద అతని డబ్బు చూసి ఏందానంటే అతనికి ఆస్తి ఉంది పెళ్లి చేసుకుంది, ఆ ఆస్తి కోసం పెళ్లి చేసుకుందని కొంతమంది ఏందానని చెప్పానంటే ఇప్పుడు ఇప్పుడు శారద వాళ్ళ అమ్మాట బయటికి వెళ్ళింది అని అనుకో, ఏందానంటే ఇప్పుడు ఆయన చనిపోయాడో లేదోను అప్పుడే ఏందానంటే నీ కూతురికి డబ్బు నుంచి పెళ్లి చేసేసి రేపేందానంటే డబ్బులు లాగాలని చెప్పానని కొంతమంది, నీ కూతురికి ఏందాన్ని నీ కూతురు జీవితాన్ని నువ్వే నాశనం చేసావా అని చెప్పానని కొంతమంది అన్నమాట. చచ్చిపోయి 10 రోజులు కాలేదు అప్పుడేందానంటే మీ నిర్ణయాలు మీరేందానని చెప్పానంటేను చేసేసారా, ఆయన కూడా ఏందానని చెప్పారంటే మీరు అసలు ఏం మాట్లాడారో ఏమో ఆయన నిద్రలేసాడు చనిపోయారా అని చెప్పి ఇక లోకం కదా ఫ్రెండ్స్ ఏందానంటేను ఈయన ఈ శారద వాళ్ళమ్మ ఈ మాటలు 4 రోజులకే పడలేక ఏందానంటే నా ఇంట్లో ఉండొద్దు బయటకు వెళ్ళిపోండి మీ ఇంటికి తీసుకొని వెళ్ళిపోనట్టదనమాట.
అందుకు శారద కూడా ఏందానంటే ఒప్పుకుంటుంది అనమాట. ఒప్పుకుంటుంది. ఏందానని చెప్పారంటే, సరేనమ్మా నేనేందానంటేను వెళ్ళిపోతాను, కానీ నువ్వు ఒక్కదానివే ఉండలేవు కదా, నువ్వు కూడా మాతో కూడా వచ్చేసేయి అని అంటది అనమాట. నేను ఎట్లా వస్తానని చెప్పాను, నువ్వు అనుకుంటున్నావు, నేను రాను, ఏందానని చెప్పానంటే నీ పాటికి తను వెళ్ళిపో ఇంట్లో నుంచి అని అన్నట్టు. ఇప్పుడు తల్లి ఇప్పుడు అతనికి అక్కడ ఏందానంటే ఆడదిక్కు లేదు, అతను చూస్తే ఒంటరిగాడు. ఈ అమ్మాయి ఏందానని చెప్పారంటే ఏమీ తెలియని అమ్మాయి, కడుపుతో ఉంది. ఇంకా ఇప్పుడు ఎలాగ ఏందానని చెప్పాడు, ఇప్పుడు కడుపుతో ఉన్న వ్యక్తిని ఏందానని చెప్పానంటే ఒక ఆడమనిషి అనేది తోడు ఉండాలి, అక్కడ ఎవరు లేరు, ఏం చేయాలా? అతను ఏందానని చెప్పారంటే పోయి శారద వాళ్ళ మీద కాళ్ళ మీద పడతాడనమాట. పోయి అమ్మ ఏందానని చెప్పానంటే ఆ బిడ్డ పుట్టిన దాకా మాతో కూడా ఉండేందానని చెప్పానంటేను, ఆ బిడ్డని ఏందానని చెప్పానంటే లక్షణంగా కనిన దాకా మాతో కూడా ఉంటే ఏందానంటే ఆ అమ్మాయికి కూడా బాగుంటుంది. నువ్వు ఏందానంటే నువ్వు అనుకున్నంత ఇది అయిన వాడిని నేనేం కాదు, అమ్మాయి ఆలోచించింది కాబట్టి ఏందానని చెప్పంటే నేను కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. తర్వాత ఇంకొక విషయం ఏందానంటే నేను చేసుకోకపోయినా కూడా ఏందానంటే మళ్ళీ వేరే వాళ్ళని చేసుకొని అమ్మాయి జీవితము చేసుకునే దానికన్నా కూడాను ఏదో ఆ బిడ్డ కోసంగా అమ్మాయి ఏందానని చెప్పానంటే నన్ను చేసుకోమని చెప్పాను అని అడిగింది అని అంటదనమాట. సరే ఇంకా వాళ్ళ అమ్మ ఏందానా ఇప్పుడు తల్లి కదండి, ఇప్పుడు ఎన్ని అనుకున్నా ఏం చేసుకున్నా కూడా తల్లి కదా, 4 రోజులు ఆలోచించింది, ఏమనుకుందో ఏమో ఏందానని చెప్పానంటే సరే ఇల్లు ఖాళీ చేసేసి ఏందానని చెప్పానంటేను మీ ఇంటి దగ్గరికే వెళ్ళిపోతాము అని చెప్పాను అన్నారు. ఇప్పుడు చూడండి పెడితే ఏందానంటే వీళ్ళు ఊరి దాటలేదు. ఇకన ఏందానంటే ఆయన పెళ్లి చేసేసుకున్న తర్వాత ఈ అమ్మాయికి ఏందానని చెప్పారంటే ఊరు వదిలిపెట్టి పోవాల్సినంత అవసరము రాలేదనమాట. ఇకన ఎట్లాగానని చెప్పంటే తను పెళ్లి చేసేసుకుందా కదా. ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ ఒకవేళ బయటపడినా కూడా ఏందానని చెప్పంటే ఇతని ద్వారా వచ్చిందనే కదా ఇంక అనుకుంటారు. అట్లాగా ఏందానంటే ఇక నా ఊరు పోకుండా ఇక నేను వాళ్ళ ఇంటికే వెళ్ళిపోతారు అనమాట. ఆడ ఖాళీ చేసేస్తే వెళ్ళిపోతాను. అక్కడికి పోయిన తర్వాత ఫ్రెండ్స్ ఏందానని చెప్పారంటే ఇల్లు ఇప్పుడు వీళ్ళు కొద్దిగా పూర్ ఫ్యామిలీస్, అతను ఏమో బాగానే ఏందానంటే ఇప్పుడు ఇంట్లో కూర్చొని తింటున్నాడు అని చెప్పారంటే వాళ్ళ నాన్న ఏ విధంగా ఆస్తి సంపాదించి పెట్టాడు అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఏందానంటే జీవితాంతం ఇంట్లో కూర్చొని తినటం అనంటే అది సామాన్యమైన విషయం కాదు ఫ్రెండ్స్. ఏందానంటే బాగానే రిచ్ అయిన పీపుల్సే కదా వాళ్ళు. ఇకనా అట్లాగే ఏందానంటే ఆ ఇంట్లోకి తీసుకొని పోతాడు. ఆమెను ఏందానని చెప్పారంటే ఆ బెడ్రూములు కానీ అదే మామూలుగా బాత్రూములు కానీ వీళ్ళు ఉన్నదానికి ఆయన ఇల్లు చూసిన తర్వాత ఏందానని చెప్పారంటే శారద వాళ్ళ అమ్మకి కొద్దిగా మనసు ఏందానని చెప్పానంటే పర్లేదు, కానీ ఏందానంటే వయసు ఉంది, తర్వాత ఈ అమ్మాయి ఏందానంటే ఒక తప్పు చేసి ఇట్లాగా పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆ 2 కానీ లేకుండా కానీ ఉంటే ఆమె చాలా హ్యాపీ అనమాట, ఇట్లాంటి వాడు దొరికాడు అని చెప్పానంటే. కానీ 2 మిస్టేక్స్ చేసుకొని ఆ ఇంట్లోకి అడుగు పెట్టింది ఈ అమ్మాయి. దానివల్ల ఏందని చెప్పంటే ఆమె తల్లి కదా, ఎన్నన్నా కూడా ఏందంటే వాళ్ళు డబ్బుకి ఇది కాలేదు, కానీ ఏందని చెప్పానంటే ఇట్లాగా చేసుకొని వచ్చేమే అని చెప్పానని కొద్దిగా బాధపడతా ఉంటుంది అనమాట శారద వాళ్ళమ్మ. ఏదైనా కూడా బిడ్డ కోసం ఎన్ని అరిచినా కూడా చేసినా కూడా ఏందానంటే ఈ బిడ్డ తప్పు చేసి కూడా ఏందానని చెప్పానంటే మళ్ళీ జీవితాన్ని ఈ విధంగా చేసుకుంటుంది, నేను కూడా తోడు లేకపోతే ఎట్లాగా ఈ అమ్మాయి జీవితం ఏమవుద్దా అని చెప్పానని కూడా అనుకోని కూడా ఏందానంటే అతనితో కూడా ఈమె కూడా వచ్చిందనమాట శారద వాళ్ళ అమ్మ కూడా. తర్వాత ఒకటి ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే ఇప్పుడు కొన్ని విషయాలు ఇప్పుడు మ్యారేజ్ అయ్యింది, కొన్ని విషయాలు జరగాలి కదా. అట్లాగే ఏందానని చెప్పానంటే శారద వాళ్ళ అమ్మకి కొద్దిగా ఏందానంటే ఇట్లాగా పెళ్ళి అయిపోయింది కదా, మళ్ళీ ఇతను కొద్దిగా ఆడవాళ్ళు ఇది ఉందన్నారు దాన్ని ఆయనే చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏందానని చెప్పానంటే ఈ ఫస్ట్ నైట్లో అవి ఉన్నాయి కదా, అవి ఏందని చెప్పానంటే ఇవన్నీ జరుగుతాయా ఏంది అని చెప్పానని కొద్దిగా పాపం భయపడద్దు అనమాట. భయపడిన తర్వాత 2 రోజులు అయిపోద్ది. 2 రోజులు అయిపోయిన తర్వాత ఏందని చెప్పానంటే ఇప్పుడు ఏం శారదా ఇప్పుడు ఆయన ఏమన్నా మాట్లాడా నీతో కూడా అది ఇదని చెప్పని అంటదనమాట.
ఏమని చెప్పానంటే, ఇప్పుడు మ్యారేజ్ అయింది కదమ్మా, సంసారం అది ఇదానని చెప్పానంటే ఏమన్నా మాట్లాడా అది ఇదాన. ఇప్పుడు తల్లి కదా, అట్లాంటి విషయాలు ఏం మాట్లాడద్ది అని చెప్పానంటే, అదంతా ఏమి లేదు, ఇదే శారద అర్థం చేసుకుని అదంతా ఏం లేదమ్మా, నేనేందానని చెప్పానంటే ఆయన చేత తాలిబుట్టు కట్టించుకున్నది నేను ఆయనతోటే కాపురం చేసేదానికి కాదు, నేను నా బిడ్డకి ఏందానని చెప్పంటే సెక్యూరిటీ వరకే చూసుకున్నాను, బిడ్డని కన్న దాకా ఏందానని చెప్పానంటే ఉందాము, బిడ్డని కన్న తర్వాత ఏందానని చెప్పానంటే అది భగవంతుడు ఏ విధంగా నా జీవితాన్ని మలుస్తాడు అనేది ఆ రోజు తర్వాత చూసుకుంటాము, అందుకోసం అని చెప్పానంటే ఇప్పుడు అవన్నీ ఆయన కూడా ఇది కావటం లేదు, మాట్లాడు అట్లాంటి విషయాలు, నువ్వు కూడా అట్లాంటి విషయాలు ఏం పెట్టించుకోబాక ఏందానంటేను, నా బిడ్డ కోసమే నేను సెక్యూరిటీ కోసమే నేను ఇక్కడికి వచ్చాను, బిడ్డను కనేసిన తర్వాత మాట్లాడదాము, ఏందనంటే నా జీవితం ఏ విధంగా ఉంటుందా అని చెప్పి నేను అనుకొని ఈయన కామ్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే ఇప్పుడు వీళ్ళు ఒకటి తలుస్తున్నారు, భగవంతుడు ఒకటి తెలుస్తున్నాడు, అది ఏ విధంగా వీళ్ళకి మా మలుపు తిరగద్దా అనేది తర్వాత చూస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.